ఈరోజు మీరు చూడండి, దోపిడీ రాజ్యం. మద్యంలో దోచేశారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందా లేదని అడుగుతున్నా. పోలవరం కాలువలు నేను దొవితే కాలువల్లో మట్టి దొంగిలిచ్చిన దొంగల్ని ఏమనాల తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కొండల్ని తవ్వేశారు, ఆనకొండలు, అవునా కాదా? భూ కబ్జాలు జరిగాయి, అవునా కాదా? తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చాడు, మీ పట్టాదారు పాస్ పుస్తకాల పైన కూడా జగన్ రెడ్డి గారి ఫోటో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, భూమి మీద జగన్మోహన్ రెడ్డి భూమి మీద, అవునా కాదా? మీ భూమి పైన ఆయన ఫోటో ఏంటని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే. ఈరోజు ఈ ఫోటో చూడండి తమ్ముళ్ళు. ఎవడిచ్చాడు ఈ భూమి? జలగిచ్చాడా ఈ భూమి? మీ తాత ఇచ్చాడు, మీ తండ్రి ఇచ్చాడు, వారసత్వంగా వచ్చింది, అవునా కాదా? ఏం చేయమంటారు? చించేయాలి, చెత్తబుట్లో వేయాలి. నేను వస్తానే రెండో సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా. పట్టాదారు పాస్ పుస్తకం మీద రాజముద్ర వేసి మళ్ళా మీకు ఇస్తా. తమిళలో రెండోది, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ అబ్బ సొత్తు మారిగా రేపు వీళ్ళ అధికారంలో ఉంటే మీ భూమి మీది కాదు, జగన్మోహన్ రెడ్డి అవుతుంది. బే ఏరియాలో ఒక కంపెనీ పెట్టుకొని, బినామీ కంపెనీ, మీ రికార్డ్స్ అంతా అందులో పెడతాడంట. మీకు ఇచ్చేది జిరాక్స్ కాపీ ఇస్తాడంట. అది ముడ్డులో పెట్టుకోవడానికి కూడా పనికిరాదు జిరాక్స్ కాపీ. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను అడుగుతున్నా, ఒక ప్రైవేటు వ్యక్తిని పెడతానంట గుమస్తా అని. సజ్జల మాట్లాడుతున్నాడు గుమస్తా. సాక్షిలో గుమస్తా, రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడు. గుమస్తాలు కూడా సలహాదారులు అయిపోతే ఇట్లే ఉంటుంది రాజ్యం. ఈరోజు మీరు చూస్తే ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు,